ఈ సిరీస్ ని వీడియో రికార్డింగ్ లా వ్యక్తుల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని కూసా మునుసామి వీరప్ప జీవిత చరిత్రని చూపించాలని నిర్మాత ప్రయత్నించారు. ఇందులో పాల్గొన్న వారు బాధితులు, నిపుణులు, చరిత్రకారులు మరియు యాంకర్లు వాళ్ళ వ్యతిరేకత అభిప్రాయాలు మాత్రమే ఇందులో పొందుపరచడమైనది. అవి కోర్టు నిర్ణయాలకి లోబడి కానీ నిర్ధారించినవి కానీ జీల్-జీ5 వ్యవస్థ ద్వారా అంగీకరించబడినవి కావు. ఇందులో చూపించబడిన వ్యాఖ్యలు జీల్-జీ5 ఆదరించలేదు, అంగీకరించబడలేదు. ఇందులో చూపించిన వాటిని వాస్తవాలుగా క్లెయిమ్ చేయడం లేదు. ఈ సిరీస్ ద్వారా చనిపోయిన లేదా ప్రాణాలతో ఉన్న ఒకరి గురించి గాని సమాజం, జాతి, మతం, వర్గం, ప్రదేశం, కులం, నమ్మకం, లింగ భేదాలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ వ్యవస్థల సెంటిమెంట్ ని, వారిని పొగడ్డమో మనోభావాలని దెబ్బతీయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. జీల్-జీ5 ఇందులో చూపించిన సంఘటనలకి, వ్యాఖ్యలకి ఏమాత్రం సంబంధం లేదు మరియు ఎటువంటి బాధ్యత వహించదు. ఇందులో చూపించిన అంశాలు పరిణితి చెందిన విషయాలు. బాధింపబడ్డ వాళ్ళపై చూపించిన గ్రాఫిక్ చిత్రాలు వాన్మూలాన్ని ఈ సిరీస్ లో తెలియజేశారు. ఇది యుక్త వయసుకి రాని వారికి మరియు సెన్సిటివ్ ప్రేక్షకులకు వర్తించదు. కాబట్టి ఇది చూడడం ప్రతి ఒక్కరి సొంత నిర్ణయం. ఇందులో ఎలాంటి మృగాలని హింసించడం లేదు. దీని షూటింగ్ జరిగే సమయంలో చిన్నపిల్లల్ని హింసించడం, హాని కలిగించడం ఇలాంటివేవీ జరగలేదు. విడిగా ఒక వ్యక్తి వెలిబుచ్చిన సొంత అభిప్రాయాలకి జీల్-జీ5 ఎలాంటి బాధ్యత వహించదు. అయ్యా నమస్కారం అయ్యా. వీరప్పన్ మీకు సవాలు విసురుతున్నట్టుగా బ్యానర్లు కట్టాడయ్యా. లోకల్ పెట్రోల్ వాళ్ళు వాటిని రిమూవ్ చేశారయ్యా. మేటూర్ సమీపంలో స్మగ్లర్ వీరప్పన్ జరిపిన దాడిలో 22 మంది దారుణంగా మరణించారు. చనిపోయిన వారి శరీర అవయవాలు ఆ ప్రదేశంలో చల్లాచెదురుగా పడి ఉన్నట్టు మాకు సమాచారం అందింది. బాధితులను చూడడానికి ముఖ్యమంత్రి గారు మేటూరుకి వస్తున్నారు. This is the deadliest explosive attack on uniformed personnel in the history of our country. తొంభైలో 89-90లో వీరప్పన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జూన్ నెల 9వ తారీఖు. అది నేను మర్చిపోలేదు. ఆ న్యూస్ మొదటిసారి చేశాం కదా. తర్వాత దినపత్రికలో చూశారంటే ఈ రోజు వీరప్పన్ ఈ గ్రామానికి వచ్చాడు, అది ఈ రోజు ఆ గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాడు. రోజు ఏవో కథలు రాస్తూనే ఉన్నారు. వీరప్పన్ గురించి ఎవరు రాస్తే ఏముంది, ఎవరు చదువుతారు? వీరప్పన్ చదువుతాడా ఏంటి? అందుకని వీరప్పన్ గురించి ఏదైనా రాయొచ్చు. వాళ్ల దగ్గర లెక్క కూడా ఉంది. 187 మందిని ఆయన చంపేశారని. దాదాపు 2000 ఏనుగుల్ని చంపుంటారు. 11 కోట్ల విలువైన ఏనుగు దంతాల్ని దొంగిలించారని వాళ్ళ దగ్గర ఒక లెక్క కూడా ఉంది. పోలీసులు ఒక ఫోటోని 1986-87లో రిలీజ్ చేశారు. వీరప్పన్ ఇలా నిల్చొని ఉన్నట్లుగా, మీసాలు ఇంతవరకు ఉన్నట్టుగా, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంతే.
పోలీసులు ఈ ఒక్క ఫోటోయే దేనికన్నా ఇస్తారు. చూస్తే టీబీ పేషెంట్ లా ఉన్నాడు, వీడేలాగయ్యా మనుషులను చంపుతున్నాడు. ముందు ఆ ఏరియాలో ఉన్న రిపోర్టర్స్ అందరినీ రమ్మని చెప్పి అసలు ఇలాంటి వాడు ఉన్నాడా, వీడే చేస్తున్నాడా, లేదా వీడి పేరుతో ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తున్నారా? ఆ కాలంలో మీ సమీపంలోనే కదా వీరప్పన్ ఉన్నారు. అది మీ ఏరియానే కదా. కాస్త ప్రయత్నించి ముందుకు సాగండి అని ఎడిటర్ చెప్పారు. మేము కూడా దాని మీద దృష్టి పెట్టాం చూడటానికి. అప్పుడే నాకు ఒక సమాచారం అందింది. అప్పుడు వీరప్పని కలుసుకోవడానికి నక్కెడన్ టీంలో కొంతమంది అడవిలోకి వెళ్ళాం. అప్పుడు మా ముందు వీరప్పని ఉన్నాడు. అది చూడగానే మాకెందుకో చాలా ఆశ్చర్యం కలిగింది. 1991 తర్వాతే కదా ఈడీఎంకే పార్టీ జయలలిత నాయకత్వంలో పవర్లోకి వచ్చింది. అప్పుడు మన ఫారెస్ట్ మినిస్టర్ సెంగోటేన్ శాసనసభలో ఇలా అన్నారు, ఏంటంటే వీరప్పన్ మన తమిళనాడులో లేడు, ఆంధ్ర కర్ణాటక ఫారెస్ట్ లో ఉన్నాడు అని. ఆ తర్వాత 10-15 రోజులకి ఓ 15-20 మందిని బాంబులు పెట్టి బాంబ్ బ్లాస్ట్ లో చంపేశారు. 1వ తారీఖు సెంగోటై చెప్పింది నిజమే అయితే 22 మందిని చంపింది వీరప్పన్ అయి ఉండడు. మళ్ళీ అంటున్నా వీరప్పన్ చంపింది నిజమే అయితే 1వ తారీఖు అని చెప్పింది అబద్ధమే కదా. చివరి రోజు మేము ఫోటోలు తీసుకున్నాం. గోవిందన్, అర్జునన్ చాలా కంగారుగా వచ్చారు. సరే, ఇంతటితో చాలు, ఇంతవరకు తీసినవి చాలు, మాకు చాలా అర్జెంటు పనుంది, మేము వెళ్తున్నాం అని చెప్పారు. ఆ తరువాత రోజే మందు పాత్రకు బలయ్యి ఒక 20-28 మంది చనిపోయారని సమాచారం అందింది. ఆ తర్వాతే మాకు అర్థమైంది, ఏదో చాలా అర్జెంటు పని ఉందన్నారే, అది ఇదే అయి ఉంటుందేమోనని. దట్ మేడ్ తమిళనాడు పోలీస్ to decide that it should not tolerate this man anymore. అప్పుడే ఆ పరిస్థితుల్లోనే వీరప్పన్ అనబడే ఆ వ్యక్తి యొక్క ఫోటో, అదే మొట్టమొదటి ఫోటో నక్కిరంలో ప్రింట్ అయ్యింది. అంటే అది ఒకడు ఎంత చేస్తున్నాడంటే స్థాయి వాడి రూపంలో ఉండడం నేను చూశాను. ఇప్పుడు ఇది చేసిన వాడు చూడ్డానికి టీబీ పేషెంట్ లా ఉన్నాడు, అసలు వీడెలా ఇన్ని చేస్తున్నాడు అని అడిగాను. వాణ్ణి నేను ఆ తుపాకీతో చూశాక ఎంతో జబర్దస్త్గా మొదటిసారి ఆ రాయి దగ్గర కూర్చున్న స్టిల్ సార్ అది చూసిన వెంటనే నిజమే, దాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ ఒక హంతకుడిని వీరుడు అనకూడదు, కానీ వీరుడు. చెప్పాలంటే ఒక నార్మల్ క్రిమినల్ కాదాయన. ఆయన ఒక గ్యాంగ్స్టర్ విత్ సమ్ ఆర్గనైజింగ్ టాలెంట్. ఆ కాలఘట్టంలో అతనేమో ఆంధ్రాలో మొదలుపెట్టాడు అంటే వాలయార్ దాకా 1000 కిలోమీటర్ల వరకు అతనికి అంతా తెలుసు. అక్కడ ఉన్న ప్రజలు పోలీసోళ్ళకి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అతను ఇన్ఫార్మర్స్ అందరినీ బెదిరించాడు. జీపులో వెళ్లిన ఒక వ్యక్తిని ఎందుకురా పోలీస్ జీపులో వెళ్లావని అతన్ని కాల్ చేశాడు. పోలీసుల మీద వీరప్పన్ దాడి చేయడం ప్రజలకి చాలా అనుకూలంగా మారింది. మనం ఎలాగో దాడి చేయలేం, పోలీసుల మీద దాడి చేస్తే ఊరుకుంటారా వాళ్ళు? కానీ వీరప్పన్ దాడి చేస్తే ఎవరు అడుగుతారు? కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ డినైడ్ వీరప్పన్స్ డిమాండ్ ఓవర్ ద కావేరీ వాటర్ ఇష్యూ. అది ఒక మిస్టరీ. చెప్పాలంటే ఆయన ఎగ్జిస్టెన్సే చాలా విచిత్రమైన విషయం. ఫియర్, పోలీసోళ్ళు వెళ్లి హెల్ప్ చేయడం కుదరదు. అప్పుడు అతను చాలా అప్పర్ హ్యాండ్ లో ఉన్న వ్యక్తి. లేకపోతే ఒక పెద్ద అధికారి తల నరకడం కుదురుతుందా? అతనికి ఎంత ధైర్యం ఉంటుంది? ఇంచుమించు 132 మందిని పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలిపి హత్య చేశాడు. షూట్ చేశారు, పోలీస్ అధికారుల్ని షూట్ చేశారు, నేను ఒప్పుకుంటాను. షూట్ చేశారు, నా కూతుర్ని టచ్ చేశావు, షూట్ చేశాను. ఆత్మాభిమానం ఉన్న ఎవరైనా సరే ఆ పని చేసి తీరుతారు. India's most wanted man, Kusa Muniswamy Veerapan, is still holding captive one of the country's most loved actors. Raj Kumar has starred in 210 films. ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుండి హెలికాప్టర్స్ ని కూడా తెప్పించారు. దాదాపు అడవిలో 19 సెంటర్స్ ని గుర్తుపెట్టి ఆ చోట్లో అక్కడ
police force was deployed. Actor Raj Kumar lies somewhere in these hills, and his captor remains as elusive as ever. ఆయన హీరో కాదు, ఆయన రాబిన్ హుడ్ కాదు, క్రిమినల్ మాత్రమే. చాలా shrewd గ్యాంగ్స్టర్, ధైర్యమైన ఒక గ్యాంగ్స్టర్, రూత్లెస్ అండ్ క్రూవల్. We cannot grade him as a very normal hero. గొప్ప వ్యక్తి, లీడర్షిప్ స్కిల్స్ ఉందని అలా చెప్పలేము. అతను ఒక చీట్. వీరప్పన్ గురించి పోలీస్ ఒక స్టోరీ ఇప్పుడొచ్చిన కథలన్నిటినీ చూశారంటే వీరప్పన్ గురించి పోలీసులు ఏం రాశారో ఆ స్టోరీనే అందరూ చెప్పుకున్నారు. కానీ వీరప్పన్ స్వయంగా చెప్పిన కథను మనం వినాలి కదా. அதாவது என்னுடைய நாட்டு மக்களுக்கு, அதாவது என்னுடைய தாய்மார்கள், என்னுடைய சகோதரர்கள், பெரியோர்கள், சிறியோர்கள் எல்லாருக்கும் கேட்கும்படி, நீங்க இதை பார்க்கும்படி நான் பேசுறேன். இதுல என்ன கருத்துக்கள் இருக்குது அப்படின்னு சொல்லி நாட்டு மக்களெல்லாம் கூர்ந்து பாருங்க. ஆனா தப்பு என்னதா இல்ல அரசாங்கத்து தப்பா அதை புரிச்சுக்காங்க. நீங்க என்ன, நான் நல்லபடியா பேசுறேன். என்ன நடந்தது என்னுடைய வாழ்க்கை வரலாறா அப்படியே எடுத்து சொல்றேன். சின்ன வயசுல இருந்து நான் எப்படி மனிதனானேன், 50 வருஷனுடைய அனுபவத்தை நான் சொல்றேன். வணக்கம் எல்லாரும், அதாவது நாட்டு மக்களுக்கு நான் வணக்கம். கடவுளே, ஆண்டவா, முருகா, தெய்வமே, నమస్కారం. నేను విద్యా వీరప్పన్, మా నాన్నగారు వీరప్పన్. నేను పుట్టింది ఎక్కడంటే పోలీస్ కస్టడీలో ధర్మపురి అనే ఊర్లో పుట్టాను. అమ్మా బామ్మ నన్ను చూసుకునేవారు. తర్వాత హఠాత్తుగా ఒకరోజు నాన్న అమ్మని తీసుకువెళ్లిపోయారు, చిన్నపిల్లగా నన్ను వదిలేసి. తర్వాత బామ్మ దగ్గరే నేను పెరిగాను. ఎందుకంటే అందరిళ్లలోనూ నన్ను వాళ్ల సొంత కూతురులాగే పెంచారు. వాళ్ల ఊరి ప్రిన్సెస్ ని ఎలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో అలాగా ప్రతి విషయంలోనూ నన్ను ముందుంచి వాళ్ళింటి బిడ్డగా అనుకుని నన్ను చూసుకున్నారు. ఏ కొట్టుకు వెళ్లి ఏ వస్తువు తీసుకున్నా నన్ను డబ్బులు అడిగేవారు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడే నేను మా నాన్న మీద వీళ్ళు ఎంత అభిమానాన్ని పెంచుకున్నారో తెలిసిన క్షణం అది. నాకు బాగా ఊహొచ్చే వరకు మా నాన్న అలా ఉంటారా ఇలా ఉంటారా అని ఊహించుకునేదాన్ని. ఇంత గొప్పగా మా నాన్న గురించి మాట్లాడుతున్నారని అనుకునేదాన్ని. మా నాన్నగారిని నేను మొదటిసారి చూసింది నకీరన్ అంకుల్ మా నాన్నగారిని మొట్టమొదటిసారి ఆయన టీంతో కలిసి తీసిన వీడియోని 1996లో టెలికాస్ట్ చేశారు. ఆ ఊర్లో పంచాయతీ ఎలా అంటే ఒక పంచాయతీకి ఒక టీవీ ఉండేది. ఆ టీవీనే ఊరు మొత్తం వచ్చి చూస్తారు. సో అప్పుడు మా విలేజ్ లో లేదు.
మేము క్రాస్ అంటే రివర్ ని క్రాస్ చేసి పక్క విలేజ్ కి వెళ్లి చూసి రావాలి రాత్రిపూట. సో విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి నన్ను తీసుకువెళ్లి టీవీలో చూపిస్తున్నారు, అదిగో ఆయనే మీ నాన్నగారని. పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకుని అందరితోనూ కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఏం మాట్లాడారో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. సో అప్పుడే ఫస్ట్ టైం మా నాన్నగారిని నేను చూశాను. நக்கீரன் பத்திரிகையின் சார்பா நான் வந்து உங்களை சந்திச்சிருக்கிறேன். நான் வந்து பொய் சொல்ல மாட்டேன், எப்பவுமே நான் பொய் பேசுறது கிடையாது. ஒரு எதிரியை ஒழிச்சுக்கிட்டதுக்கு மட்டும் பொய் பேசுவேன். என்ன அழிக்கிறதுக்கு பல்லாயிரக்கணக்கான பொய்ய பேசுவாங்க, அதுக்கு மேல நான் எத்தனையோ நாடகம் போட்டு அவங்களை ஒழிச்சுக்கிட்டுவேன். இது என்னுடைய சிந்தியில உண்டு. ஆனா வந்து ஒரு உண்மையான ஒரு பொது மனுஷனுக்கு என் உயிரியே கொடுத்து காப்பாத்துவேன். இது ரெண்டு என்கிட்ட உண்டு. இது என்னைக்குமே என்னுடைய நெஞ்சில குடிக்கொண்டு இருக்கும். உண்மையான வார்த்தை இப்ப நான் சொல்றது, இதுல ஒண்ணும் பொய் கிடையாது. அரசியல்வாதி மாதிரி மேடையில ஏறி உன்னை காப்பாத்தனேன், உங்களுக்கு அதை பண்றேன் இதை பண்றேன்னு சொல்லிவிட்டு நாடகம் போட்டுவிட்டு கடைசியில் ஆட்சிக்கு வந்த உடனே அவங்க சம்பாதிக்கிறதுக்கு போயிடுவாங்க. அப்புறம் அவங்களுடைய குடும்பம் அவங்க தான் சம்பாதிக்கணுங்கிறதுக்கு போயிடுவாங்க. ஆனா வந்து மக்களுக்கு எதுவும் செய்ய மாட்டாங்க. அப்படி வீரப்பன் நான் அல்ல, சொன்னத்தை காப்பாற்றக்கூடிய வீரப்பன் நான். ஏன்னா வீரத்தையை காப்பாத்துவேன். அது வீரத்தையும் இந்த நலநாட்டில் இந்த பூமியிலேயே வீரத்தையை விதைக்குவேன். வேறுபட்டால் நான் கோலை கிடையாது. அதாவது இப்ப எல்லாமே நான் எடுத்து சொல்றேன், நல்ல விவரமா கேளுங்க. எங்களுக்கு ஒரு வில்லேஜ் செங்கப்பாடிங்கிற ஒரு கிராமம், பாலாத்துக்கு பக்கமா, அதாவது காவேரி ஆத்து கரையிலேயே இருக்குது. கர்நாடகா ஸ்டேட்ல உள்ள இருக்கிறாங்க. நாங்க சொல்ல போனா நாங்க கர்நாடகாரனுங்க. உண்மையான தமிழன் தான். குடுப்பன கொள்ளணும் எல்லாம் எங்களுக்கு தமிழ் தான், தமிழனம் தான், தமிழ் ரத்னம் தான். இருந்தாலும் வந்து கர்நாடகா எல்லையில் நாங்க குடியிருக்கிறோங்க. எங்களுக்கு ஒரு 10 ஏக்கரா பூமி, எங்க பாட்டை சம்பாரிச்சது, பரம்பரை சொத்து. அது எங்க சித்தப்பன் எங்க அப்பன் 2 பேரு அண்ணன் தம்பிங்க. அதுல அவங்களுக்கு 5 ஏக்கரா போடுச்சு, எங்களுக்கு 5 ஏக்கரா. அது வந்து கொஞ்சம் வேட்டுக்காடு, ஒரு வரக்கண்டர். ரொம்ப வெள்ளாம விளையாது, என்னமோ அப்படி விளைப்பாங்க, கொஞ்சம் நெஞ்சு விளையாது. அப்படி படிப்பு கிடையாது, நான் படிக்கல. ஏதோ சுமார் பின்னாடி ஏதோ அப்படி காட்டுக்குள்ள வந்து படிச்சேன். நான் படிப்பு இல்லாம என்னடா பண்ற, கண்ணு வெளிச்சம் இல்லையே அப்படின்ட்டு படிச்சேன். தாய்மொழி தமிழ் படிச்சேன். அதுக்கு முன்னெல்லாம் எங்க குடும்பத்துல என்ன படிக்க வைக்கிறதுக்கு கூட அவங்களுக்கு வாய்ப்பு கிடையாது. புருஷ் எதுவுமே கிடையாது. ரொம்ப குடும்ப காலம். அதாவது சில நாள் பட்டினி. వీరప్పన్ నాన్న కోసి మునుసామి, వాళ్ళమ్మేమో పొన్నుతాయి. ఆవిడ సంతానం 5గురు. అందులో పెద్ద ఆయన మాదియన్, వీరప్పన్, అర్జునన్. ఆడపిల్లలు మునియమ్మ, మారియమ్మ. వీళ్ళ5గురు ఆ కుటుంబ సభ్యులు. మా ఇద్దరిది ఒకే వయసే, నాకన్నా 1 సంవత్సరం పెద్దోడు వీరప్పన్. అడవికి అటువైపు వాళ్ళు ఉండేవారు, ఇటువైపు మేము ఉండేవాళ్ళము. వాళ్ళెప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. అందరూ ఎప్పుడు కలిసి బాగా ఆడుకొని అదిగో ఆ అడవిలో అక్కడే ఆడుకొని అక్కడే పడుకునేవారు. తర్వాత లేచి వాళ్ళు వాళ్ళ ఇళ్లకి వెళ్లిపోయేవారు. వీరప్పన్ చిన్నప్పుడు మా ఇంట్లోనే ఆడుకునేవాడు. పైన వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు. అందరూ కొత్త కొత్త అని పిలిచేవాళ్ళం. అలా మట్టిలో ఆడుకొని మట్టిలో పొర్లుతూ ఉండేవారు. అందుకే మేము కొత్త కొత్త అని పిలుస్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు కూడా ఆడు పెద్ద లాభేం కాదండి, బాగా పీలగా సన్నగుండేవాడు. సన్నగా పీలగా ఉంటూ ఆకులు అలములు దొరికినవి పీక్కొని తింటూ ఉండేవాడు. ఏ ఆకులు దొరికితే ఆకులు పీక్కొని తింటూ ఉండేవాడు. ఏది పడితే అది తినక చనిపోతావని చెప్పేదాన్ని. నాకేమవదు, నేనేం చనిపోను అని ఆట పట్టిస్తూ ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళండి బాబు. తినడానికి కూడా తిండుండేది కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళమ్మ చాలా తెలివైందండి. అదేనయ్యా వీరప్పన అమ్మ. అందరితోనూ తను చాలా మంచిగా మాట్లాడేదండి. తను సంపాదించినప్పుడు కుటుంబంలో అందరూ తృప్తిగా తినేవాళ్ళండి, లేకపోతే పస్తులండి. எங்களெல்லாம் காப்பாத்துறதுக்கு எங்க அப்பனுங்க அம்மாலும் படும்பாடுபட்டாங்க. ரொம்ப அதாவது ஒரு ஆணை குட்டி குட்டிட்டு எப்படி எல்லாம் வளர்த்திக்கிட்டு தெரிஞ்சோ அப்படிலாம் எங்களை பாடுபட்டு வளர்த்தனாங்க. நான் ஒரு சுமார ஆணை. எனக்கு மாடு மேய்க்க போட்டாங்க. நான் மாடு மேய்ப்பேன். நான் சின்ன வயசுல மாடு தான் மேய்ப்பேன். என்னுடைய அனுபவம் அது. కూలి మాడు, అதாவது అది ఎங்களுக்கு கிடையாது. ஒரு 50 மாடு కూలికి మేய்க்கணும். ఆవులన్నింటినీ జాగ్రత్తగా మేతకి తీసుకెళ్లి పొద్దుగాలకి తీసుకొచ్చేవాడండి. ఏమిచ్చినా తినేవాడండి.
ఈ మంచం కింద దొర్లుకుంటూ గోను సంచిలోకి వెళ్ళి తలకాయ బయట పెట్టి పాటలు పాడేవాడండి. மாடு காட்டுக்குள்ள மேசன்ல காட்டினுடைய அனுபவம் பூரா எனக்கு தெரியும். அப்படி இருந்தாலும் எனக்கு வேட்டமானதான் குறி. எங்க அப்பன் தொழில், ஏதாவது எங்க பாட்டன் தொழிலாது, எங்க அப்பன் தொழிலாது, பின்னாடி அடுத்தாப்படி எங்களுக்கு குறியே அதுதான். அது வழியத்தான் எங்களுக்கு ஆசை, வேட்டையாடணும் வேட்டையாடணும் வேட்டைப்படணும் அப்படின்ட்டு. அப்பனே எங்களை கூட கூட்டிட்டு போவோம் கையாளா வேட்டைக்கு. அப்ப எப்படிலாம் சொல்றாங்க அப்படின்னு பாப்பேன், எப்படிதான் துப்பாக்கி லோடு பண்றான்னு பாப்பேன். இப்படிலாம் பழகணுங்க. அதனாலதான் எனக்கு இந்த வேட்டை அனுபவம் வந்தது. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన ప్రజలు వాళ్ల జీవనాధారం ఏంటంటే మొత్తం ఆ కొండ ప్రాంతానికే చెందుంటుంది. ఎక్కువగా కట్టెలేరుకోవడానికి వెళుతుంటారు, గొర్రెలు ఆవులు మేపుకోవడానికి వెళుతుంటారు. ఆ తర్వాత అడవుల్లో కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి కదా, వాటి కోసం అడవిలోకి వెళుతూ ఉంటారు. వనాన్ని రక్షించడం అనే పేరుతో ఆ వనంలో జీవించే జాతుల యొక్క హక్కుల్ని హరించేది మాత్రం ఈ ఫారెస్ట్ యాక్టే. ఆ ఫారెస్ట్ యాక్ట్ ప్రజల కోసమే కానీ ప్రజలు ఎప్పుడూ ఆ యాక్ట్ని మేరలేదు. అటవీ అధికారులు ఈ వస్తువులన్నీ ప్రభుత్వానికి చెందినవి, వీటిని తీసుకెళ్లకూడదు అని చట్టం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే నేను జీవనాధారం కోసమే కదా ఇవన్నీ తీసుకెళ్తున్నాను, వీటిని తీసుకెళ్లి నేను అమ్ముకునేమన్నా మిద్దెల మేడలు కడతానా ఏంటి? నేను అడవి నమ్ముకొని ఉంటున్నాను, అడవి కూడా నన్ను నమ్ముకొని ఉంటుంది. అలాగే ఈ వస్తువులు నేను తీసుకెళ్లకపోయినా అవి రాలిపోయి పాడైపోతూనే ఉంటాయి కదా, వాటిని నమ్ముకొని నేను ఆ కుటుంబాన్ని పోషించుకుంటాను అన్నప్పుడు లేదు ఇది ప్రభుత్వానికి చెందింది ప్రభుత్వానికి చెందింది అని దబాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఒక అధికారి కదా. వేటాడడం అనేది వాళ్ళ వంశ పారంపర్య వృత్తి. వేటాడడం ఎప్పుడైతే బహిష్కరించారో ఇక ఆ తర్వాత నుంచి ఆదిమవాసుల ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. రక్తహీనత అయినా సరే, వేరే రోగమైనా సరే, వేటకు వెళ్లేంత వరకు వారికి ఆరోగ్యవంతమైన జీవితం గడిచింది. వాళ్ళ నాన్న ఆ కాలంలో వేటాడితేనే వాళ్ళకి భోజనం. వాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఇక్కడికి వచ్చి ఒక రోజు ఉంటారు. వాళ్ళ ఆయన మృగల్లాగా శబ్దాలు చేసేవాడు, అట్టాగే చెట్టు ఎక్కి మృగంలాగా అరిచేవాడు. ఆయన ఏటకెళ్ళి చంపిన జంతువుల్ని ఈరప్పని తీసుకొచ్చేవాడు. ఒకప్పుడు అలాగే వాళ్ళు బతికేవాళ్ళు. எதுக்காக வேட்டையாடணும்? வேட்டையிலையும் பயங்கர ஆறு. எங்க குடும்பமும் படைக்கிறதுக்கு எங்களுக்கு வழி இல்லை. நான் அதாவது சொல்ல போனா என்னுடைய பண்ணி அதாவது வன்னியும் படையாச்சின்னு தான் என்ன சொல்லணும். ஆனா நாங்க ஒரு வேட பறவைத்தான், காட்டு வேட பறவைத்தான் என்னாங்க. ஏன்னா எங்க அந்த நிலைமை ஆகி போச்சு எங்களுக்கு. அதாவது எந்த அரசாங்கம் வந்து உதவி செய்யுது, எந்த அரசியல்வாதி உதவி செய்யறான், யார் உதவி செய்யறா, எதுவுமே கிடையாது. சரிட்டு இப்படியே இருந்துங்க. இப்படியே இருந்து கொஞ்சம் விடத்தரமான கொஞ்சம் பெருசான பின்னாடி துப்பாக்கி எடுத்து சுமார் 13 வருஷம் அப்படிங்கிற துப்பாக்கி எடுத்துட்டேன். 14 வயசுல பயங்கரமான வேட்டக்காரன்.
అది ఎంత దూరమైనా సరే తను గురి పెట్టి కొడితే పడాల్సిందే. మిగిలిన వాళ్ళు గురి కూడా తప్పచ్చాము గానీ ఈడు గురి మాత్రం தப்பேதே காது. எல்லாத்தோட நல்லா நான் சுடுவேன். என்னை பத்தி எல்லாருமே என்னதான் வந்து இந்த வேட்டையை பொறுத்த வரைக்கும் எனக்கு மேல இட முடியாது. வீட்டுல அந்த அளவுக்கு நான் சுட்டு பழகினேன். என்னுடைய ஆர்வம் அது. ஒருத்தருடைய ஆர்வம் சினிமாவில் நடிக்கிறாங்கன்னா அவளுக்கு சின்ன வயசுல இருந்து அந்த ஆர்வம். அதாவது வண்டியில வந்து டிரைவரா போறான்னா அவளுக்கு சின்ன வயசுல இருந்து அந்த ஆர்வம். படிப்பட முன்னேறான்னா அவனுக்கு அந்த ஆர்வம். எனக்கு இந்த ஆர்வம் கடவுள் கொடுத்துருச்சு. என்ன செய்யட்டும். వేటాడడంలో చాలా గొప్పవాడే, అందులో ఏ సందేహం లేదు. గురిపెట్టి కాల్చడంలో అతను చాలా గొప్ప కిల్లాడి. నా చిన్న వయసులో అతను మా నాన్నతో కలిసి వేటకెళ్లేవాడు. అప్పుడు జింకని వేటయాడేవారు. ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. ఇద్దరంటే ఇంకా గుంపుగా వెళ్తారు అంతే. ఆ టైంలో ప్రతి ఒక్కరూ వేటకెళ్లేవారే కదా. ఇప్పుడు వాటిని హింసిస్తేనే కేసు పెట్టేస్తున్నారు. நான் தான் வேட்டையாடுறேன்னு சொல்லி என்ன தப்பா சொல்லலாம். சில ஜட்ஜிங்களே வர்றாங்க நீதிமன்றத்துல உக்காந்தி நீதிமன்றத்துல உக்காந்தி தப்புக்கு தண்டனை கொடுக்கறான் பாரு நீதிபதி. அவனே கார் எடுத்துட்டு வரான். நானே கண்ணால பார்த்தேன். இந்த நாட்டு மக்களுக்கும் தெரியும். ஏன்னா துப்பாக்கியோட லைசன்ஸ் துப்பாக்கி தான் எடுத்துட்டு வர்றான். அங்க ரேஞ்சரும் கூட வர்றான். அந்த ரேஞ்சரும் கூட வரான். டிஎப்பா வரைக்கும் வர்றான். ஏன்னா பெட்டியா விசிக்கி பிராந்தி எல்லாம் வாங்கிட்டு வராங்க. லைட் விடுறாங்க. 4-3 மான் அடிக்கிறாங்க. புள்ளி மான கடமான அடிக்கிறாங்க. சாப்பிடுறாங்க, மஜா பண்றாங்க, வீட்டுக்கு எடுத்துட்டு போறாங்க. அவங்க எல்லாம் ஆபீசர். அவங்க செய்யற தப்பு கிடையாது. ஏன்னா தப்பு இல்ல. ஐயோ அவர் ஜட்ஜி, அவர் செஞ்சது தப்பு இல்ல. ஆனா நம்ம மாதிரி வீரப்பு முன்னாடி ஒரு பைத்தியக்காரன் வயிற்றுக்கு இல்லாம ஏதாவது சாப்பிடறதுக்காக அடிச்சு சாப்பிட்டா அது பெரிய தப்பு உலகத்துல. அதெல்லாம் அப்படி அடிக்கூடாது. அதெல்லாம் பாவம் வரும். ஆனா அவங்க அடிச்சா பாவம் வராது. అది ఇప్పుడు இருக்கட்டும். ఫారెస్ట్ అధికారుల సహాయంతో ఫారెస్ట్ లోకి ఎవరైనా సరే వెళ్ళగలం. ఫారెస్ట్ లోపలికి ఎవరైనా ఎంట్రీ అవ్వాలి అంటేనే ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 7 ప్రకారం అది నేరం అవుతుంది. వన్స్ యూ ఎంటర్ ద ఫారెస్ట్ వితౌట్ పర్మిషన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ద ఫారెస్ట్ యాక్ట్. కానీ వీళ్ళందరూ వెళ్లడం అనేది అధికారులు లెక్కలోకి రారు. వీరప్పన్ అనేవాడు అడవిలో ఉన్నాడు అని తెలిసేంత వరకు ఇది జరిగింది. చాలా మంది పలుకుబడి ఉన్న పెద్దవాళ్లు వేటాడమనేది ఒక టైంపాస్ గా భావించేవారు. వాళ్ళకి వేటాడడానికి అనుమతి ఇచ్చింది ఫారెస్ట్ అధికారులే. చాలా గ్రామాల్లో వాళ్ల పేర్లు చెప్పడం సమంజసం కాదు. ఎన్నో గ్రామాల్లో ఉన్న చాలా మంది పెద్ద మనుషులు పై అధికారుల ప్రోత్సాహంతో అడవిలోకి వెళ్లి వేటాడిన వాళ్లే. அப்படி போகுது. அதனாலதான் இதெல்லாம் நான் விளக்கமா சொல்றேன். வந்து இப்படி ஜீவனம் பண்ணிட்டு இருந்தாங்க. மேல்கூட்டு அப்படியே இருக்குல்ல. இந்த சேவிக்கு மட்டும் வந்தார் குரு. எனக்கு குரு. அவர்தான் ஃபர்ஸ்ட் ஆன வேட்டக்காரன் அந்த பகுதியில. இந்த ఏరియాకి కంప్లీట్. వీరప్పను సాధారణమైన మనిషే. ఇతను వచ్చాకే కాస్త పెద్దోడైపోయాడు. ఏనుగు దంతాలు కొనడం అటువంటి పనులే చేసేవాడు. அவர் ஒரு வகையில் எனக்கு மாமா ஆகுது. இப்படி நான் காட்டுல போயிட்டு இருக்கல. அவரு வந்தாரு. அப்புறம் சந்திச்சு பேசணுங்க. நானும் வர்றேன். எங்க மாமா ஆனடிக்கு வந்து அப்படின்னு. ஆமா மச்சான் அப்படின்னாரு. அவர் யாரு வேணும் சின்ன பையனை கூட மச்சான் தான் சொல்லுவாரு. ரொம்ப மரியாதையை கூப்பிடுவாரு. சரி நான் எனக்கு ஒரு ஆர்வம். எப்படி மாமா ஆனடிக்கிறது பார்க்கலாம், எனக்கு ஆசையா இருக்கு, நானும் கூட வர்றேன் அப்படின்னு. பாப்பலாம். அவர் முட்டு கூட்டி போறாரு. கூட்டி போய் அவர் சொன்னாரு, இந்த இடத்துல அடிச்சா ஆணை விடுவோம் அப்படின்னு சொன்னாரு. எந்த இடத்துல அடிச்சா விடுவோம்னு சொன்னேன். பாரு மச்சான், அந்த அடிக்காத பிடிச்சி அதில் அடிச்சா விழுந்து போயிடும். கரெக்டா அந்த நெத்தி குழியில பிடிச்சி அடிச்சா விடுவோம். ரைஃபிள் பாரு நல்லா கரெக்டா அந்த மென்னங்களை தேவை மேல பிடிச்சி அடிச்சா 4 போய் கழிப்பு விழுந்து போயிடும். இப்படிதான் அடி அடிக்கணும் அப்படின்னு சொன்னாரு. அப்படின்னா அவரு டபுள் பேர் ரைஃபிள், அதாவது 577, அதாவது 527 நம்பர் பெரிய ரைஃபிள் டபுள் பேர்ல கொண்டு வந்தாரு. அப்புறம் கொடுத்தாரு அடிக்க சொல்லி அடிச்சேன். ஆமா, சங்கப்பாடி பக்கத்துல ராமதானிங்கிற காட்டுல. அதான் ஃபர்ஸ்ட் நான் அடிச்சுதான். ஆமா, பாடி அடித்து அடிச்சேன். అడిచి వీడికి మొదట్లో అంతా ఈ ఏనుగు దంతాల గురించి ఏమీ అసలు తెలీదు. వీడికి రైఫిల్ అది ఇచ్చేవాళ్ళు. వీడు అడవికి వెళ్ళి అలా కొట్టుకొని వచ్చేవాడు అంతే. సేవి కౌంటర్ పైకి రావడానికి కారణం ఎవరంటే అది వీరప్పనే.
మొదట ఆకలి కోసం వేటాడిన వీరప్పన్ తర్వాత డబ్బు కోసం వేటాడడం మొదలుపెట్టాడు. సెంగపాడి నుంచి ఫారెస్ట్ లోపలే సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏనుగును చంపి దంతాలు తీసుకుని నడుచుకుంటూ వచ్చేస్తా. 500, 1000 అంతా అప్పుడు చాలా పెద్ద డబ్బు. అప్పుడు ఏంటంటే ఈ ఆవులకి అది లాడం కొడతారు కదా, అది ఎలాగంటే ఆ తాడుని కట్టి అడుగున్నర భుజం మీద కట్టి తీసుకుని వెళ్తారు. ఆ విధంగా చేయడం నేను వీరప్పన్ని అప్పుడే ఫస్ట్ టైం చూసా. అలాగే ఆ బస్సులో ఎక్కి కేరళ వరకు స్మగ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. அந்த வேட்டையாடி அந்த காசை சம்பாதிச்சோம் நாட்டு மக்களுக்கு தான் நான் இது வரைக்கும் நான் தர்மம் முடி கொடுத்தேன். அதையும் நாங்க ஏதோ எங்களுக்கு சாப்பிடறதுக்கு ஒரு அளவுக்கு வச்சுக்கோங்க, மீதி பூரா ஜனங்களுக்கு தான் கொடுப்பேன். ஆனா என்னாட்ட எவ்வளவு பேர் ஆமா பேரு தான் வீரப்படுத்த தவிர ஆணையிடுறான்னு சொல்லி, ஆனா பல லட்சக்கணக்கான பேர் ஆணை வேட்டைக்காரர். எல்லாரும் என் பேரை சொல்லி பொழைச்சாங்க, இட்டாங்க, போனாங்க, வந்தாங்க. என்ன பேர் மட்டும் என்னது కాలుస్తారు, దొరుకుతాయి, తీసుకొచ్చి ఎక్కడైనా భవానీలోనో లేకపోతే ఇంకెక్కడైనా దానికంటూ కొంతమంది గ్రూపులుగా ఉంటారు కదా, అక్కడ ఇస్తారు. వాళ్ళు అలా తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన ఒకతనే తీసుకున్నాడు, అతను ఒకతనే కాల్చాడు అనేదంతా కూడా ఏమీ లేదు. అటువంటివి చాలా జరిగాయి. அரசியல்வாதிகள் அவங்க அடிக்கலாம் ஆளு வச்சு அடிச்சாங்க, ரைஃபிள் வாங்கி கொடுத்துக்கிட்டு. ஆமா பேரு மட்டும் வீரப்பன் பேரு இப்படி எல்லாம் இருந்தது. அப்புறம் எவ்வளவு வேட்டையாடுனா பாரஸ்ட்காரங்களுக்கு ரஞ்சம் கொடுத்தேன், அதிகாரிகளுக்கு ஆபீசர்களுக்கு போலீஸ் டிபார்ட்மெண்ட்டுக்கு ரஞ்சம் கொடுத்தேன். எல்லாமே இப்படி எல்லாம் நடந்துகிட்டு வந்துட்டு இருந்தது. ஆனா நான் நேரடியா அவங்க கிட்ட போய் கலந்து பேச மாட்டேன். எங்க அண்ணன் பாத்துக்குவாங்க, அதாவது டிபார்ட்மெண்ட் எங்க அண்ணன் பாத்துக்குவோம். அவங்களை சரி கட்டுறதுக்கு காசு வாங்கிட்டு போடுவாங்க. నా రేంజ్ లో ఉన్నవన్నీ కూడా నువ్వు కొట్టకూడదు, వేరే ఎక్కడైనా కొట్టుకో, నాకు మామూలు ఇచ్చే తీసుకెళ్ళిపో. ஆபீசர்களுக்கு கொடுத்தது நிஜம். அரசியல்வாதிகளுக்கு 5 பைசா நான் கொடுக்கல. அவங்க என்கிட்ட வாங்கணும், ஓட்டு கேட்பாங்க, சப்போர்ட் பண்ண சொல்லி அதை நான் செஞ்சு விட்டுருவேன். மக்களுக்கு சொன்னா நான் யாருக்கு சொல்றேன்னா அவனுக்கு மட்டும்தான் ஓட்டு போடுவாங்க. ஆனா அடுத்தவங்களுக்கு ஓட்டு போட மாட்டாங்க. కుటుంబ గొడవలైనా సరే వీరప్పన్ దగ్గరికి వెళ్లి చెప్పడం, అలాగే ఊర్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా వీరప్పన్కి వెళ్లి చెప్పడం. రాను రాను ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఒక నాయకుడు అయిపోయాడు వీరప్పన్. అలా అవ్వడం వల్ల పంచాయతీ ఎలక్షన్ జరిగినా లేక ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినా ఆ టైంలో వీరప్పన్ ఏదైనా ఒక మాట చెప్తే ప్రజలందరూ వింటారు అన్నది 90 ప్రాంతంలో ఉండేది. పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతున్న కొల్లేగాల్, హానూర్ ఇంకా చుట్టుపక్కల గ్రామాన్ని కంట్రోల్ చేసేవారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే రాజు గౌడకి చాలా క్లోజ్. రాజు గౌడకి సపోర్ట్ గా ఆయన క్యాంపెయిన్ చేసేవారు. వీరప్పన్ వీళ్ళకి ఓటు వేయండి, గెలిపించండి అని ఊళ్ళో ఎవరికో ఒకరికి చెప్తూ ఉంటాడు. ప్రచారం లాంటి ఏమి చేయడు, వెళ్లే వాళ్ళకి చెప్తాడంతే. இந்த ராஜீகவுடன் சொல்லி ஒருத்தர் இருக்கிறான். ராஜீகவுடன். ஆமா ராஜீகவுடா கொஞ்சம் ஹெல்ப் பண்ணுப்பா நம்மளுக்கு வீரப்பா, காங்கிரஸுக்கு தந்தாரு.
கேட்டாப்படி சரி ஆகட்டுங்க அப்படின்னு சொல்லி ஜனங்களுக்கெல்லாம் சொன்னேன், ராஜி கவுண்டர் போட்டு போடுங்க அப்படின்னு சொன்னேன். சரி நீ சொன்ன சரிப்பா நான் போடுறேன் அப்படின்ட்டு போட்டாங்க. அந்த தடவை நிறைய போட்டாங்க. நம்ம கிராமம் மட்டுமல்ல, அந்த ஏரியாவில் எங்கேயுமே முடிஞ்ச அளவுக்கு சுத்து வட்டத்தில் பூராம சொன்னேன். அந்த தடவை அவர் தான் செஞ்சாரு. சரி அப்ப ஜனதாவில் யாரு நிக்கிறாங்க, நாகண்ணே. அந்த தடவை அவன் தோத்து போயிட்டான்ல. அப்ப அப்ப இருந்த ஏமால ரொம்ப அவனுக்கு வயிற்றுச்சல் வந்துருச்சு. இன்னும் இருக்கப்பட்ட அரசியல்வாதிகள் எல்லாம் போய் சொன்னாங்க, நிறைய லீடர்ஸுங்க எல்லாம் போய் வீரப்பன் தான் இந்த வேலையை செஞ்சுட்டான், இந்த மக்களுக்கு எல்லாம் தஸ்திரி போட்டான், இல்லைன்னா ராஜ்யம் கொண்டு செவிக்க முடியாது, அவன் மன்னன வேலை தான் அப்படின்னு நம்ம மேல கொஞ்சம் வரத்த அவங்களுக்கு. இதுல எங்களுக்கு உள்ளூர்ல கொஞ்சம் தகராறு வந்துருது. உள்ளூர்ல அதாவது அவங்களும் எங்க ஜாதிக்கார பசங்க தான். அவனுங்க நாகண்ணன் கோஷ்டியில் இருந்தாங்க. వాళ్ళు ఏనుగుని వేటాడడానికి వెళ్లారు కదా, అప్పుడే అది చాలా పెద్ద సమస్య అయింది. ఎప్పుడు వెళ్లేవారే. అప్పుడు మా బాబాయ్ మాదియన్ ఇంకా తంగవేలు వేటాడడానికి వాళ్ళతో పాటు ఇంకా మనుషులు కూడా పంపించారు ఏనుగుని వేటాడడానికి. அவன் ஆன வேட்டை ஆடுவோம், சிக்கரி ஆடுவோம், நானும் ஆன வேட்டை சிக்கரி எல்லாம் ஆடுவாங்க, விவசாயமும் பண்ணுவாங்க, இப்படி எல்லாம் அவங்க செய்வாங்க. ஆனா எங்க கிட்ட அவங்க வரமாட்டான், பயம் அவங்களுக்கு சுட்டுப்படும் தெரியும். అప్పుడు వీరప్పన్ వాళ్ళ అన్నయ్య మాదయ్యన్ వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వేటకి, వాళ్ళని వదలకూడదనే మా బాబాయిని పోలీస్కి పట్టించాడు. అతనికి పోలీసులతో కొంచెం పరిచయం ఉంది. అప్పుడు ఆ ఏనుగు దంతంతో వాళ్ళు మా బాబాయ్ ఇంటికే వచ్చి ఆయన తీసుకెళ్లిపోయారు. అడవిలో ఎక్కువగా వేటాడేది వీరప్పనే కాబట్టి ఎప్పుడూ అతని పలుకుబడే ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, అలాగే వీళ్ళు చెప్పిన రాజు గౌడ అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అందువల్ల ఏం జరిగినా వీళ్ళకి సపోర్ట్ ఎక్కువ. అప్పుడు ఇవங்களுக்கு ఎన్ మేల పగ வந்துருச்சு. இந்த వీరప్పను ఒడిచిపెట్టి పున్నం అన్నీ ఒకేసారిగా రాజకీయం కలిసింది, ఏనుగు దంతం కూడా కలిసింది. அவங்க அந்த கட்சியில இருந்தனால எப்படியாவது இவனை சுட்டு போடணும் அப்படின்னு சொல்லி அவங்களுக்கு ஒரு வைத்தச்சல். அதுக்கு முன்னாடி தான் என்ன சுடுறதுக்கு ரெடி பண்ணாங்க அவங்க. அவங்களும் வேட்டக்காரங்களாச்சா ஒரு 30 பேர் இருப்பாங்க அவங்க கேங்க். நல்ல தப்பாய் கூட முடியும் தான். நான் எங்கெங்க போறேனோ அந்த ஏரியாவெல்லாம் பூரா அவங்க கூடு வச்சுக்கிட்டு என்னத்தை குடுக்கட்டினாங்க சொல்றதுக்கு. நானும் ரொம்ப நாள் ஒளிஞ்சு பார்த்தேன். அதே டைம்ல எங்க அம்மாளுக்கு அதாவது கேன்சர் புத்துவியது வந்துருச்சு. சரி நான் ஒளிஞ்சுக்கிட்டே இருக்கிறேன், காட்டுக்குள்ளேயே ஒளிஞ்சுக்கிட்டு இருக்கிறேன். இங்க வந்தா அவங்க சுடுவாங்க என்ன பண்றது அப்படின்னு சொல்லி நிறைய ஊர் மக்களும் உன்னை சுடுறதுக்கு ரெடியா இருக்கிறாப்பா, நீ கொஞ்சம் எச்சரிக்கையா இருந்துக்கா, ஏமாத்திக்கு பேர் சுட்டு விடுவாங்க அப்படின்னு சொன்னாங்க. எங்களையும் துப்பாக்கி இருக்கும், இருந்தாலும் அவங்க மறைஞ்சிருந்து சுடுவாங்கல்ல அப்படின்ட்டு நான் హెచ్చరికగా కొంచెం నాள் இருந்தேன். అందుకు భయపడి ఆయన ఫారెస్ట్ లోకి అంటే అడవిలోకి వెళ్లిపోయారండి. తిరిగి ఆయన బయటికి రాలేకపోయారు. కారణం ఏంటి అని అడిగారంటే ఆ ఊర్లో సెంగప్పాడి అనే ఆ ఊర్లో ఏంటంటే ఆ ఊళ్ళో ఉన్న ఒక గ్రూపు ఆయనకి సపోర్ట్ అండి, ఒక గ్రూప్ ఏమో వ్యతిరేకం. అందువల్ల ఆయన తిరిగి అక్కడికి వస్తే వ్యతిరేక గ్రూప్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు పట్టుకెళ్లిపోతారేమోనని ఒక భయం. అందువల్ల ఆయన అక్కడ ఫారెస్ట్ లోనే ఉండడం వల్ల ఇక ఆయన జీవితం ఆ అడవికే అంకితం అయిపోయిందండి. ஒரு நாள் ஆள் விட்டு இருந்துச்சு வர சொல்லி, பாப்பா போய் எங்க தம்பி அதாவது மகனை வீரப்பனை வர சொல்லு, என்னை பாக்கட்டும் அப்படின்னு சொல்லிருந்துச்சு. ஆனா ரொம்ப அன்பா வளர்த்தான் எங்க అమ్మ. ఆడమ్మంటే ఆడికి సత్యంత ప్రాణం, ఆడి నాన్న మీద కూడా అంత లేదు. ఆడమ్మంటే అంత ప్రేమ. అలాగే ఈడమ్మ కూడా వీడంటే సానా సానా ఇష్టం. போய் அம்மாவை பார்த்துட்டு வர சொல்லிருக்காங்க அப்படின்னு சொல்லிட்டு போனேன். ஒரு 15 பசங்க நம்ம ஆளுங்களை கூட்டிக்கிட்டு நேரா போய் 12 மணி இருக்கும் பகல். போய் பார்த்தா அம்மா என்ன பார்த்துட்டு அழுதுச்சு. ஏமா அழுவுற அப்படின்னு சொல்லி கேட்டேன்.
ஒன்றும் இல்லைப்பா, நான் பிழைக்க மாட்டேன். இன்னொரு 5-6 நாளைக்கு உள்ள நான் இருக்க முடியாது. அந்த அளவுக்கு எனக்கு உடம்பு தெரியுது. நான் செத்து போயிட்டேன் அப்படின்னா நீ என்ன வந்து பார்க்க வேண்டாம். எப்படி? என்ன வந்து பார்க்க வேண்டாம். என்ன வந்து பார்க்க வேண்டாம். சரி, அம்மா செத்து போயிட்டான்னு வந்துட போறேன். உங்க சுரத்து ரெடியா இருக்கிறாங்க. அன்னைக்கு எப்படி வருவான்னு தெரியும். ரெடியா இருப்பேன், சுட்டு போடுவாங்க. நான் சாக வேண்டியவ, நான் பார்க்க வேண்டியதெல்லாம் பார்த்தாச்சு. நான் போறேன். இருக்கிறவங்க எடுத்து என்ன தகனம் பண்ணிட்டோம். ஆனா இன்னி மட்டும் தப்பி பிடிச்சிக்க வந்துட போறேன் அப்படின்னு అమ్మ சொல்லிட்டு అలిచి. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగలేదన్న విషయం నిజమే. ఇతను అంతకుముందే ఏనుగు కేసు విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగలేదు కాబట్టి వాళ్ళ అమ్మని చూడడానికి వీరప్పన్ వస్తాడని ఆ పోలీసులు ఎదురు చూశారు. జరిగిన నిజం ఇదే కానీ ఎవరో చెప్పడం వల్ల చేసింది కాదు. పోలీసు వాళ్ళు అంతకు ముందు నుంచి వీరప్పన్ కోసం వెతుకుతున్నారు. దాన్ని మా బాబాయ్ కూతురు మీద నింది వేశారు. తను చెప్పడం వల్లే పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారని. అలాగే ప్రతి విషయం పెద్ద సమస్య అయిపోయింది. అంతేకాకుండా ఊరు ప్రజలందరూ కూడా ఒకటయ్యారు. ఇక్కడ ఒక మాట చెప్పడం, అక్కడ ఒక మాట చెప్పడం, ఊరు ప్రజలు కూడా మాటలు మార్చేవారు. ఆ రోజు ఉన్న ప్రజలే ఈయన్ని రెచ్చగొట్టి, వదిలిపెట్టకు వీరప్ప, నువ్వు వదిలిపెట్టొద్దు, ఎలాగైనా సరే వాళ్ల మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ఆయన్ని రెచ్చగొట్టారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అన్నయ్య మాదయ్యన్ చనిపోయాడు కదా, ఆయనే ముఖ్య కారణం అని చెప్తున్నారు. ఆ వీరప్పన్ వాళ్ళ అన్నయ్య మాదయ్యని ఏం చేస్తారంటే రాత్రిపూట తన కాళ్ళకి గోతం కట్టేసుకుని అక్కడ ఉన్న గుంతలో నడుస్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంటి పక్కనే. పొద్దున అందరినీ పిలిచి రాత్రి ఇక్కడ ఎవరో వచ్చి వెళ్లారని చూపించేవాడు కాళ్ల గుర్తుల్ని. వాళ్ళు రాత్రిపూట మనల్ని చంపడానికి వచ్చారు, దొంగతనంగా వస్తే వాళ్ళని కాల్ చేయవచ్చని, చూడు ఎవరో నడిచినట్టుంది, అలానే తీసుకెళ్లి చూపించేవాడు. நான் எங்க வந்துட்டுனா மாயார் வந்துட்டேன். என்னமா அம்மா நல்லா தானே பேசுது, அவ்வளவு சீக்கிரம் ஆகாது அப்படின்ட்டு வந்துட்டேன். தம்பி அர்ஜுன் வர சொல்லிட்டு வந்துருந்தேன். அதாவது ஒரு டேட் சொல்லிட்டு வந்தேன். தம்பி பல இடத்துல இருக்கிற நீ அங்க வந்துரு, ஒரு 15 நாள் கழிச்சு ஒரு டேட் சொன்னேன். பல டேட்டுக்கு நீ அங்க வந்துரு, அவங்களுக்கு தெரியும் அந்த இடம். நாங்க தானே மறைஞ்சிருக்கணும் இல்ல. சரிட்டு அர்ஜுன் அங்க வந்து வந்தான். அப்புறம் வந்து என்னடா அம்மா எப்படா இருக்குது அப்படின்னு. அம்மா செத்து போச்சுன்னா நீ வந்து 5 நாள் ஆச்சு, செத்து போச்சு, தகனம் பண்ணியாச்சு அப்படின்னா. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు పోలీసు వాళ్ళు కాపలాగా ఉన్నారని ఆడు రాలేకపోయాడు. ఆడవాళ్ళు ఆపేశారు. వీరప్పన్ని కాల్చాలనే ఆలోచన ఎవరికీ లేదు. వచ్చాడంటే పట్టించొచ్చు అంతే. వాళ్ళ అమ్మగారి చావుకు వస్తే పట్టించవచ్చని, అప్పుడు అయితే అరెస్ట్ చేసేయవచ్చు, అమ్మగారి కోసం ఖచ్చితంగా వస్తాడని. వస్తే రాని, కానీ మనకేమైనా ఇబ్బంది కలిగిస్తే పట్టిస్తాం అంతే. அப்பதான் எனக்கு ரொம்ப வெறிகளையும் போச்சு. அவளுக்கு கூட உயிர் தண்ணி கூட ஊத்த முடியாத உதவாத போயிடுச்சு. இவங்களுக்கு எல்லாம் நம்ம என்ன பாவம் செஞ்சு, இவங்களால தானே நம்ம ஒழிய வேண்டிய ஒரு கஷ்டமா போயிடுச்சு. ரத்த தாய் இல்லையா, அவர் ரத்த வயிற்றுல 10 மாசம் சுமந்து நம்மள பெத்து எடுத்து ஈக்கி அடிக்காத எலும்பு குடிக்காத வளர்த்தி கடைசி காலத்துல பார்க்க முடியலையே. இவங்களை சுடணும்னு அப்பதான் எனக்கு வெறி வந்து, அப்பதான் நான் கொலை செய்யறதுக்கு போனேன்.